రైతుగా తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ క్షతగాత్రులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 52 మంది క్షతగాత్రులు ఆ దేవదేవుడు వెంకటేశ్వరుని వైకుంఠ ద్వార దర్శనం ద్వారా దర్శించుకున్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశాలతో ప్రోటోకాల్ దర్శనం ముగిసిన వెంటనే అధికారులు దర్శన భాగ్యం కల్పించారు. ఇక మెరుగైన వైద్యంతో పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించిన టీటీడీకి క్షతగాత్రులు ధన్యవాదాలు తెలిపారు. ఇదే విధంగా వస్తున్నాం సార్. ఇప్పటికీ ఇది 8వ సార్ మీరు రావడం, కానీ పొరపాటు జరగటం వల్ల అక్కడ అనుకోని సంఘటన జరిగింది. దానికి ఎవరు బాధ్యతలు కాదు సార్. ఈ యొక్క సిచ్యువేషన్కి సీఎం గారు స్పందించి మాకు ఎలాంటి ఏర్పాట్లు కావాలో అన్నీ కూడా చక్కగా చేసి అడుగున మాకు ఎలాంటి ఆటంకం లేకుండా పిన్ టు పీను మాకు మూమెంట్ చేస్తూ చాలా చక్కని దర్శన భాగ్యాన్ని కల్పించారు సార్. ఆ భగవంతుడి కృపా కటాక్షాలు కూడా మాకు కలగటం వల్ల మేము ఈ విధంగా బ్రతికి బయటపడ్డాం సార్. అందుకు సీఎం గారికి, లోకల్ అధికారులకి, జిల్లా కలెక్టర్ గారికి, అదే డిప్యూటీ కలెక్టర్ గారికి, అందరికీ, పవన్ కళ్యాణ్ గారికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్. నమో వెంకటేశాయ. 10 సంవత్సరాల నుంచి దర్శనానికి వస్తున్నాం సార్, కానీ ఎప్పుడు ఇలా జరగలేదు. ఇలా జరిగింది. అయినా బయటపడ్డామంటే స్వామి దయ ఉంది. మేము అసలు బయటకు పడతామని అనుకోలేదు. తండ్రి మా అందరం ఉండబట్టి ఇలా అయింది. అందరూ మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. దర్శనాలకి అన్నింటికి గేట్లకి ఇబ్బంది ఆ జరిగిన దగ్గర నుంచి మమ్మల్ని ఇలా వదలలేదు. అలా అందరూ సిబ్బంది మొత్తం అందరూ దేవుళ్ళ మమ్మల్ని అందరినీ కాపాడారు. అందరికీ ధన్యవాదాలు. కంటికి రెప్పలా చూసుకున్నారు అందరూ. ప్రతి సంవత్సరం ఇలాగే తొక్కిసలాట ఘటనలో గాయపడే క్షతగాత్రులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 52 మంది క్షతగాత్రులు ఆ దేవదేవుడు వెంకటేశ్వరుడిని వైకుంఠ ద్వార దర్శనం ద్వారా దర్శించుకున్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశాలతో ప్రోటోకాల్ దర్శనం ముగిసిన వెంటనే అధికారులు దర్శన భాగ్యం కల్పించారు. ఇక మెరుగైన వైద్యంతో పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించిన టీటీడీకి క్షతగాత్రులు ధన్యవాదాలు తెలిపారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్, మరి ఈ తొక్కిసలాటలో గాయపడిన 52 మంది క్షతగాత్రులకు ఆ దేవదేవుని దర్శనం కల్పించినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రైట్ అమూల్య, ఏదైతే తిరుపతిలో టోకన్ల ఘటనలో తొక్కిసలాటలో గాయపడిన దాదాపు 32 వాళ్ళ అనుచరులతో కలిపి 52 మందికి తిరుమల తిరుపతి దేవస్థానం విఐపి దర్శనం కల్పించింది. ఎందుకంటే టోకన్లు తీసుకునే సమయంలో తొక్కిసలాట జరిగి చాలా మంది చనిపోయారు. ఆ తర్వాత దాదాపు 32 మందికి పైగా గాయపడ్డారు. వాళ్ళ అనుచరులతో పాటు బంధువులు కూడా మొత్తం 52 మందికి సీఎం చంద్రబాబు ఆదేశాలతో ప్రత్యేక దర్శనం కల్పించారు. ఈ నేపథ్యంలో వారు టీటీడీకి దర్శన భాగ్యం కల్పించారు. చైర్మన్ ఈఓ గారికి ధన్యవాదాలు తెలిపారు. దీంతో ప్రధానంగా వైజాగ్, విజయనగరం చెందిన మాధవ్ అనే మహిళకు చేయి గాయమైంది. ఆమె కూడా మాకు ఇంత దర్శనం జరగలేదని చెప్పారు. ఘటన జరగకూడదు కానీ అలాంటి ఘటన చోటు చేస్తుంది. ముఖ్యమంత్రి పడిపోయారు. స్వామివారి దర్శనానికి వచ్చి దర్శనం దొరకదేమో అనుకున్నాం. అలాంటిది దేవుడి దయ వల్ల బతికి భయపడ్డాం. ఆ తర్వాత స్వామివారిని కూడా ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉంది. భవిష్యత్తులో ఆయన ఘటన చోటు చేసుకోకుండా టీటీడీ చర్యలు తీసుకోవాలని ఆ గాయపడిన వారు కోరుతున్నారు. అదేవిధంగా దర్శనం కల్పించిన టీటీడీ చైర్మన్ అలాగే ఈఓ, అడిషనల్ ఈఓకి ధన్యవాదాలు చెప్పారు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ సురేష్.